నమస్తే పిల్లలు. మనం ఈరోజు తెనాలి రామకృష్ణుని కథలు దొంగల సాయం గురించి తెలుసుకుందాం. ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో కరువు వచ్చింది. వర్షాలు కురవట్లే. దానికి తోడు ఎండలేమో బాగా మండిపోతున్నాయి. బావులలో నీళ్లు ఎండిపోయాయి. ఎప్పుడు నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్లు బాగా లోపలికి వెళ్లిపోయాయి. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న తెనాలి రామలింగడి ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్లు తోడుకోవడం చాలా కష్టమయ్యింది. నీళ్లు తాగడానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో ఒక విధంగా నీళ్లు తోడుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న తోటకి నీళ్లు లేవు. తోటకి ఎలా నీళ్లు పెట్టాలా అని తెనాలి రామలింగడు కూర్చుని ఆలోచిస్తున్నాడు. మొక్కలు చూస్తేనేమో ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో అడుక్కున్నాయి. తోటకు నీళ్లు పెట్టాలంటే చాలా నీళ్లు కావాలి. ఇందుకోసం చాలా మంది కూలీలను పెట్టవలసి వస్తుంది. వాళ్ళకంత ధనం ఎలా ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ ఉండగా రామలింగడి ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి రామలింగడి ఇంటిని చూపిస్తూ మాట్లాడుకోసాగారు. వాళ్ళని చూసి వాళ్ళు దొంగలు అని, ఈరోజు నా ఇంటికి కన్నం వేసేలాగా ఉన్నారు అని అనుకున్నాడు. వెంటనే తన భార్యను పిలిచి, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవలేదు కాబట్టి కరువు పరిస్థితులు ఉన్నాయి. తినడానికి తిండి లేక చాలా మంది పని దొరకక దొంగతనాలకు వెళ్తున్నారు. కాబట్టి దొంగల బెడద ఎక్కువైంది. మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్ని మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకు ఏమాత్రం అనుమానం రాదు. మన ఇంట్లో దొంగలు పడ్డా గానీ వాళ్ళకు ఇంట్లో ఏ నగలు దొరకవు అని గట్టిగా ఆ దొంగలకు వినిపించేలాగా గట్టిగా చెప్పాడు. తర్వాత రామలింగడు ఆయన భార్య కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం ఆ దొంగలు చూశారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామలింగడు అందులో చిన్న చిన్న రాళ్ళు వేసి ఆ పెట్టెను బావిలో పడేశాడు. అంతే. ఆ రాత్రికి తెనాలి రామలింగని ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకొని రాత్రి ఊరు సద్దుమణిగాక ఆ దొంగలు తెనాలి రామలింగని ఇంటికి వెళ్ళారు. బావిలో పెట్టె వేసింది చూశారు కాబట్టి బావిలోకి ఒక్కొక్కరే దిగారు. అయితే అందులో పెట్టె దొరుకుతుంది, వెంటనే వెళ్ళిపోవచ్చని వాళ్ళు అనుకున్నారు. కానీ బావిలో చెత్తా చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు రాళ్లతో ఉంది. అందువల్ల ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిని శుభ్రం చేశారు. అయినా సరే వాళ్ళకు నగల పెట్టె దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాము అని మిగిలిన ఇద్దరిని అడిగాడు ఒక దొంగ. అసలు నిజంగా వాళ్ళు పెట్టె ఇందులో పడేశారా అని అడిగాడు ఒక దొంగ. ఒరే, నీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెని తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూశాం కదా అని ఇంకొక దొంగతో కలిసి అన్నాడు. అవును అని అతను కూడా అంగీకరించాడు. మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది అని మిగిలిన ఇద్దరు దొంగలు అన్నారు. అలా మరి మనము ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తే తెల్లారిపోతుంది. కాబట్టి మనం వెంటనే ఈ బావి నుండి బయటికి వెళ్ళి ఇందులో ఉన్న నీళ్ళన్నీ తోడిపోద్దాం. అప్పుడు మనకు పెట్టె దొరుకుతుంది అని అన్నాడు. వెంటనే ముగ్గురు దొంగలు బయటికి వచ్చారు. వచ్చి బయటికి వచ్చి బావిలోని నీళ్ళన్నీ తోడడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు నీళ్లు తోడిపోస్తుంటే తెనాలి రామలింగడు ఆయన భార్య ఇద్దరూ కలిసి పాదులు చేశారు పొక్కలకు. ఈ విధంగా దొంగలు నీళ్లు తోడినంతసేపు తోడారు. చివరికి నగల పెట్టె కనిపించింది దొంగలకు. వాళ్ళు బావిలోకి దిగి ఆ నగల పెట్టెకు తాడు కట్టి బయటికి లాగారు. ఈ హడావిడిలో వాళ్ళు తెల్లారిన సంగతి కూడా చూసుకోలేదు. తెల్లారిపోయింది. ఇంకా తెనాలి రామలింగడు భటులకు కబురు చేసి ఆ దొంగలను వాళ్ళకు పట్టించాడు. ఈ విధంగా తెనాలి రామలింగడు తన తెలివితో దొంగల సాయంతో తన తోటకు నీళ్లు పెట్టించుకున్నాడు. మరి కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.